సార్ అయితే ఫైనల్గా బీజేపీ జరుగుతుందని కాదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఆబ్లిక్ ఎంపిక ఈ విషయంలో సంఘ్ ఏవో 2-3 పేర్లు ప్రతిపాదించింది. మోదీ గారు మోకాలు అడ్డుతున్నారు. అది అంటే సహజంగా మీరు ప్రాంతీయ పార్టీల్లో చూసుకుంటే ఇది ఎక్కువ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో నాయకుడు ఏంటంటే తను మేరు పర్వతం, తన చుట్టూ చిన్న చిన్న గుట్టలు, ఏదో చిన్న కొండలు ఉండాలని కోరుకుంటారు. లేకపోతే అందరికి అర్థమయ్యే భాషలో కార్టూన్ క్యారెక్టర్లు ఉండాలని కోరుకుంటారు. మోదీ కూడా అందుకు డిఫరెంట్ ఏం కాదు, అందుకు భిన్నమేం కాదు. ఆయన కూడా తనది శిఖర సమాన వ్యక్తిత్వం, తన పక్కన మరుగుజ్జులు మాత్రమే ఉండాలి, అప్పుడే దాని శిఖర సమాన వ్యక్తిత్వం అని అందరూ అనుకుంటారు అనే ఇంప్రెషన్ ఆయన నుండి ఆర్ఎస్ఎస్కి పంపిస్తున్న ప్రతి పేరుని తీసి పక్కన డస్ట్బిన్లో వేస్తున్నారట. అయినా కూడా 3 పేర్లు ఆయన టేబుల్ మీదకి వచ్చినాయి. అంటే ఆయన ఆమోదించాలి, ఇప్పుడు పార్టీకి పెద్ద కాబట్టి ఆమోదించాలి. ఒకటి మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన కట్టర్ హిందూ, నిజంగానే ఆయన ఇంటి పేరు దగ్గర కట్టర్ హిందూ. ఓ సూట్ కేసులో 2 జతలు వేసుకుని అలాంటి ఒకే ఒక లీడర్ కాంగ్రెస్లో ఉండేవారు. ఆయన చనిపోయారు, ఉమెన్ చాందీ గారు. 2 జతలతో తిరిగేవారు. అంతే సింపుల్గా ఉండేవాళ్ళు కాంగ్రెస్. ఇంకొక ఆయన ఉన్నారు, ఏకే ఆంటోనీ గారు, అంతే సింపుల్. ఆయన కూడా అంతే. ఆయన మామూలు ఆటోలో వెళ్ళిపోతుంటారు ఢిల్లీలో. ఆంటోనీ కుమారుడు బీజేపీలో ఉన్నాడు. వాడు ఆంటోనీ ఆయన ఏదో ఒక సిద్ధాంతం కట్టుబడి దానికి వాడు. అలాంటి మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, ఫైర్ బ్రాండ్, ఇంటలెక్చువల్, టీచర్, 4 టైమ్స్ చీఫ్ మినిస్టర్, బహుశా మోదీకి సమానంగా ఒకనొక క్యాండిడేట్గా ఉన్న ఆయన. ఇంకొక ఆయన ఒరిస్సా ఆయన ధర్మేంద్ర ప్రధాన్, ఇంతకుముందు జలశక్తి మంత్రి కూడా చేశారు. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ప్రయారిటీ ఎవరికి ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే మీకు చెప్పిన దానికి నేను ఇంకో కొసమెరుపు చెప్పి దీని మీద చెప్తాను. నాకు బాగా దేశంలో సీనియర్ మోస్ట్ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తిగా చేసిన ఆయన ఒక మాట చెప్పాడు. ఆర్ఎస్ఎస్ టాప్ బ్రాస్ అధిష్టానం ఈసారి మీరు ఊహించిన వ్యక్తిని మేము అధ్యక్షుడిగా పెడతాం, మీరు ఎవరేం మాట్లాడకూడదు అని చెప్పారు అని. దీనికి 2 కారణాలు. ఒకటి, మోదీ మెజారిటీ కోల్పోవడం, అంతా మోదీ మ్యాజిక్ అనేది, అమిత్ షా ఇంకోటి అనేది, అవి అంతగా ఈసారి ఆగిపోయాయి కాబట్టి, పైగా 3 టైమ్ అయిపోయింది కాబట్టి మోదీ అమిత్ షాలు చెప్పేదే జరగకపోవచ్చు అనే ఒక బలమైన అభిప్రాయం ఉంది. కానీ మీరు చెప్పే 3 పేర్లు, ధర్మేంద్ర ప్రధాన్ వోకల్, ఎనర్జెటిక్, సందేహం ఏం లేదు. శివరాజ్ చౌహాన్ ఏమో ఆయన గౌరవప్రదమైన వ్యక్తి అయినా వయస్సు, అనేక సార్లు గెలిచి ఉంటాం, ఇప్పుడు కూడా మంత్రిగా ఉంటాం. ఖట్టర్ ఓకే, డిఫరెంట్, ఆ కాంబినేషన్స్లలో కూడా ఆయనకు ఒక ఇది ఉంటుంది. ఈ ఆయన డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ స్కూల్, అందుకనే వీళ్ళు ఆర్ఎస్ఎస్ అయితే ఈసారి మేము తీసుకుంటాము. మోదీకి మేము వదిలేసాము అనేక కారణాల వల్ల, వరుసగా ఓడిపోవడం కాదు, అద్వానీ ఒక వ్యాక్యూమ్ అప్పుడు ఏర్పడడం వల్ల మేము మోదీ మీద కొంచెం ఎక్కువగా బ్యాంక్ అయ్యాము. కార్పొరేట్ ఇండియా ఇంక్ కూడా మోదీని ఎక్కువగా బలపరిచింది. ఓకే, మేము చెప్పాము. కానీ ఈసారి అలా ఉండదు, మేము మళ్ళీ రిటర్న్ ఆఫ్ ది సంఘ్ డామినెన్స్ అనండి సార్. మనకంటే ముగ్గురులో ఎవరైనా కూడా కావచ్చు, పెడల్డ్ పర్సనాలిటీస్. పైగా ఈ లోపల ఆర్ఎస్ఎస్లో ఏం జరుగుతుంది అది కూడా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో కూడా ఈరోజు ఉన్న సమాచారం ఏంటంటే, ఇప్పుడు సర్సంఘ్ చాలక్గా ఉన్న మోహన్ భగవత్ గారి నిర్ణయాలని 300 మంది అంగీకరించట్లేదు. వ్యతిరేకిస్తున్నారని నేను అనలేను, కానీ అంగీకరించట్లేదు. అంత శిలాశాసనంగా ఆర్ఎస్ఎస్ ఉన్నట్టు ఇప్పుడు కనపడదు. అనేక విషయాల్లో ఆయన కూడా స్వల్పకాలంలో చిన్న చిన్న సవరణలు చేసుకోవటము, కొన్ని సాఫ్ట్వేర్ చేసుకోవటము, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో మళ్ళీ ఈ 3వసారి తర్వాత దీన్ని గ్లోరీ ఎలా కంటిన్యూ చేయటం అనేది వాళ్ళకు ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది. మొన్న పాకిస్తాన్ ఇండియా ఇది వచ్చినప్పుడైనా ఇంకా అనేక రకాల సమస్యలు. కాబట్టి అనూహ్యంగా కూడా జరగవచ్చు ఈ 3 పేర్లలో ఎవరైనా వాళ్ళు వీళ్ళు అంగీకరిస్తే. కానీ మోదీ ముగ్గురు కాకుండా ఇంకా చాలా పేర్లు కూడా పంపించారు, తనకి ఇష్టమైన వాళ్ళను పెట్టాలని చూస్తున్నారు. ఇంకా చాలా బలంగా వరస్ట్ కేసులో నడ్డా ఎట్లాగైనా ఉన్నాడు. కానీ నడ్డానైతే అంతకుముందు ఆర్ఎస్ఎస్ ముఖ్యం కాదు, మేము ఎదిగామని ఆయన చెప్పిన స్టేట్మెంట్ను వాళ్ళు తీసుకోలేదు. కాబట్టి వాళ్ళైతే ఆయనైతే ఉండనివ్వరు, అంతవరకు ఖాయం కనిపిస్తుంది. మనకి ఆంధ్రప్రదేశ్ అమలాపురం నుంచి 5 స్టార్ ప్రచారక్ ఉన్నారు కదా, ఆయన పేరు కూడా ఉన్నది, రామ్మాధవ్ గారి పేరు కూడా ఉంది. రామ్మాధవ్ గారు మోడీ గారి ఆగ్రహానికి గురై హీ వాజ్ సెంట్ బ్యాక్ టు ఆర్ఎస్ఎస్ ఫ్రమ్ బీజేపీ అని అంటుంటారు. కానీ ఆయన బీజేపీతో కూడా సన్నిహిత సంబంధాలు, వాస్తవంగా జమ్మూ కాశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికి కారణం ఆయనకు ఆ కాశ్మీర్ తోటి అంతటి అవినాభావ సంబంధం ఉంది. బట్ ఎక్కడో వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు పొడసూపడం వల్ల కొంతకాలం హీ కెప్ట్ హిమ్సెల్ఫ్ అవే ఫ్రమ్ ద పార్టీ.
సంఘతోటి కలిసి ఉన్నారు. ఒకవేళ సంఘ బాధ్యతలు ఆయనకి తదుపరి అప్పచెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు అని. అంటే సీనియారిటీని బైపాస్ చేస్తారా, లేకపోతే ఈయన కూడా ఆ సీనియారిటీ స్థాయికి వెళ్ళారా? ఎందుకంటే ఈయన అప్పట్లోనే 5 స్టార్ ప్రచారక్ అనే బిరుదు ఉండేది ఈయనకి. అదేలండి. అది ఎస్, అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘ పరివారం అండి, ఇది ఒక పెద్ద స్ట్రక్చర్, రకరకాల హైరార్కీలు, ఎంత శిలా సదృశ్యమని చెప్పినా ఇందులో కూడా మళ్ళీ పలుకుబడి కలిగిన వాళ్ళు, బాగా చేసేవాళ్ళు, పట్టు పరిశ్రమలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటాయనేది అందరికీ తెలుసు. దాని స్వభావం అది. రామ్ మాధవ్ ఆ విధంగా కొంతకాలం బాగా వెలిగారు. ఇంకోటి బీజేపీకి అన్చార్టెడ్ డొమైన్ టెరిటరీ అయినటువంటి జమ్మూ కాశ్మీర్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ఈయన ముఖ్య పాత్ర వహించారు. ఆ సమయంలో కొన్ని, ఉదాహరణకు నితిన్ గడ్కరీ ఉన్నాడు, చాలా పవర్ఫుల్, ఇప్పటికీ ఉన్నారు. ఆయన స్థిరంగా మోదీని తట్టుకొని నిలబడింది ఆయన. ఆయన అయినప్పుడు, నేను చెప్తుంది, ఆయన అయినప్పుడు ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయని చాలా తొందరగా ఆయన్ను మార్చి ఎవరినో పెట్టారు. సో అలాంటి కొన్ని సమస్యలు రామ్ మాధవ్కు ఉన్నాయని కొందరు అంటారు. కానీ ఈ మధ్యకాలంలో మటుకు ఆయన మోర్ అండ్ మోర్ సంఘ్ భావజాలాన్ని ఎక్కువగా వినిపిస్తున్నారు. నిన్న కూడా ఆయన రాసిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించి చాలా ప్రాథమిక భావజాలాన్ని చెప్పే ప్రసంగం చేశారు. నిజంగా రామ్ మాధవ్ మళ్ళీ వస్తే అప్పుడు ఆర్ఎస్ఎస్కి ఒక మోదీ లాంటి వ్యక్తి వచ్చినట్టే. ఏది ఇటు సంఘానికి, అంతే కదా, సంఘకు సంబంధించి ఇటు బయట రాజకీయ వర్గాలతో బాగా తెలిసి, అంతే కదా. కాబట్టి రాజకీయ కొత్త వాళ్ళకు కూడా కొత్త ఇది కావాలి కదా. ఒక 75 ఏళ్ళు, ఒక 100 ఏళ్ళు అయిన తర్వాత సంస్థలు అలాగే ఒకటే విధంగా ఉండవు కదా. సరే, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. సరే, అన్నీ మాట్లాడుకున్నాం, ఆంధ్రప్రదేశ్ వద్దాం. ఆంధ్రప్రదేశ్ ఏమో ఉత్తర భారతంలో ఎన్నికలు, బీహార్ చాలా కీలకమైంది. బీహార్, గుజరాత్, బెంగాల్, కేరళ, తమిళనాడు, ఇందులో ఒక్కొక్క రాష్ట్రం ఒక ఏడాది రావాలి. ఇవన్నీ చాలా కీలకమైనవి బీజేపీకి సంబంధించి. బీహార్లో కనుక తేలితే, అనుకూలంగా వస్తే వీళ్ళకి చాలా అదే అగ్ని పరీక్ష అవుతుంది. సో పెద్దక్క ఓలు తెగితే చిన్నక్క ఓలు అదే తెగుతుంది అన్నట్టుగా బీహార్ ఫలితాలు ఈరోజే నిన్నే మొదలు పెట్టాడు ఆయన నితీష్ కుమార్. పెన్షన్ల పెంపుదల, ఎన్నికలప్పుడు ఆపద మొక్కులు ఇవన్నీ చేశారు. చూడాలి మరి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ తలపల్లి గారు. సో చూసాం కదా, బీజేపీలో ఆర్ఎస్ఎస్లో 2 చోట్ల కూడా అంతర్యుద్ధం మొదలైంది. అంటే ప్రస్తుతానికి అయితే నివురుగప్పిన నిప్పులా ఉంది. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అవుతారు, నెక్స్ట్ మోహన్ భగవత్ తర్వాత రెయిన్స్ ఎవరు తీసుకోబోతున్నారు, సంఘ్ రెయిన్స్ ఎవరు తీసుకోబోతున్నారు, కన్సిడరేషన్లో ఉన్న పేర్లు ఏంటి, వాళ్ళకున్న ప్రయారిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా సమగ్రంగా వివరించారు. అట్ ద సేమ్ టైం జరగబోయే 4 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు కూడా బీజేపీకి అగ్ని పరీక్షగా మారిపోతున్నాయి. ప్రత్యేకించి బీహార్ అనేది ఒకటి స్పష్టం. అలాగే భారత్ పాక్ సంఘర్షణ తర్వాత మోదీ ఇమేజ్ గ్రాఫ్లో ఏమైనా డిక్లైన్ ఉందా, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా విశ్లేషించిన తెలపల్లి గారికి ధన్యవాదాలు. నమస్తే సార్.